ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి సాటర్డే సాంగ్ సండే ప్రేయర్ అనే విషయం అని తెలుసు. ఒకవేళ సాటర్డే అవైలబుల్గా లేనప్పుడు సండే రెండు చూసుకుంటాను తెలుసు. కాబట్టి ప్రార్థన పరిస్థితులను మార్చుతుందని నేను ప్రతిసారి చెప్తున్నాను. నేను చెప్పినా చెప్పకపోయినా అవన్నీ కూడా మనకు తెలిసిందే. ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడని. అలానే మనందరూ ఒకరికొకరు స్వార్థం లేకుండా ప్రార్థన చేసుకోవడం. తర్వాత చివరిలో నా దేవుడు నాకు ఇచ్చిన చిన్న పరిచర్య కోసం నా కొరకు కూడా ప్రార్థన చేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ముందుగా ఒక చిన్న పాట మనం దేవుని యొక్క నామం బట్టి పాడుకుందాం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమునిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమునిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమునిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే స్తోత్రము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే స్తోత్రము. సర్వకృపానిధి మా పరమ కృమ్మరి, నీ చేతిలోని మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కృమ్మరి, నీ చేతిలోని మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలెంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలెంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చు
నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ లయమైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ లయమైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమునిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మహాగణుడా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మీ పరిశుద్ధమైన పాదదులకి బాబు, మీ పరిశుద్ధమైన చెప్పుదులకి నాయన వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాను బాబు. అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడా, అపరంజి వంటి పాదములు కలిగిన వాడా, అతి సుందరడా మనోహరడా నా యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదదులకి ఎన్నికలేని నేను ఎందుకు పంచాను, నేను పాపినైనా నేను ఇంకొకసారి ప్రభా తండ్రి మీకు మొరపెట్టుకుంటున్నాను. ప్రభా తండ్రి, విన్నపాలు వినివాడా, విజ్ఞాపనలు ఆలకించేవాడా, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడా, మీ పరిశుద్ధమైన పాదరక్షకులకి మరింకోసారి నాయన వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి గారు నాయన యేసయ్య, నాయన ఈ క్షణమును నాతో కలిసి ఎంతమంది ప్రార్థన చేయుచున్నారో దేవా, వాళ్ళందరినీ కూడా మీ కృపలోకి తీసుకోమని కోరుకుంటున్నాను ప్రభా. వాళ్ళందరి మీద మీ యొక్క దయాదాక్షిణ్యాలు ఉంచమని అడుగుచున్నాను ప్రభా. వాళ్ళందరి మీద మీ యొక్క ప్రేమాభిషేకాలు ఉంచమని కోరుకుంటున్నాను ప్రభా. అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడా, మీకు వందనాలు ప్రభా తండ్రి. ఈరోజు ఎంతమంది అయితే నాయన తిండి కట్టుకోబట్ట ఉంటా గృహం లేకుండా ఉన్నాడో నా ప్రియాపరలగు తండ్రి గారు, ఈ మూడు కూడా ఒక మనిషికి బహు నా తండ్రి చాలా చాలా అత్యవసర పరిస్థితి నా తండ్రి నాయన, అవసరమైనది ప్రభా తండ్రి. ప్రభా, కడుపు నిండడానికి ఆహారం, ఒళ్ళు దాచుకోవడానికి బట్ట తండ్రి, 3 కాలాలకి మమ్మల్ని దాచుకోవడానికి ప్రభా తండ్రి నాయన, మాకున్నవి దాచుకోవడానికి ఒక గూడు అనేది ఎంతో ప్రాముఖ్యం నా తండ్రి. కానీ ఇవి కూడా లేకుండా ఈరోజు చాలామంది ఉన్నారు ప్రభా. దయచేసి ఇవన్నీ కూడా వాళ్ళకి దయచేయమని అడుగుచున్నాను తండ్రి గారు. అలానే నా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నా తండ్రి నాయన, చాలామంది తల్లిదండ్రుల బిడ్డలకు వివాహాలు సిద్ధపరచాలని కోరుకుంటున్నారు. యేసునామములో బిడ్డలకు మంచి వివాహాలను సిద్ధపరచండి ప్రభా. ఏ ఇంటికి ఏ స్త్రీ ఏ పురుషుడు నాయన ఎలా సెట్ అవుతారో ప్రభా తండ్రి, అలాగే నా తండ్రి ఆ పురుషుడు నా స్త్రీలను జతలపరచమని అడుగుచున్నాను తండ్రి గారు.
నరుడు ఒంటరిగా ఉండట శ్రేయస్కరము కాదని సెలవిచ్చిన ప్రభా తండ్రి, యాకాకులను సంసారులుగా చేస్తానని సెలవిచ్చిన నా తండ్రి, యాకాకులుగా ఉన్న బిడ్డలకి నా తండ్రి జతలను స్త్రీ తోడు నాయన పురుషు తోడు అప్పుడిచ్చినట్టుగా నాయన ఆదాముకి అవకి ఇప్పుడు కూడా మంచిగా జతలను ఏర్పరిచి వివాహాలను సిద్ధపరచమని కోరుకుంటున్నాము తండ్రి గారు. అలానే నాయన చదువుకుంటాను యువకులనైనా కాచి కాపాడండి. వాళ్ళ చదువు ఎందును మీ ఎందును దేవుని ఎందును తల్లిదండ్రులు ఎందును విద్యాబోధులందరూ మంచి అభివృద్ధి పొందటానికి సహాయం దయచేయనైనా. కొంతమంది బిడ్డలు నా తండ్రి నాయన చిన్న వయసులోని ప్రభా స్త్రీ పురుషులనైనా మత్తు పదార్థాలకి ప్రభా తండ్రి బానిసైపోయి వాళ్ళ యొక్క జీవితాలు బలిగోరుకుంటున్నారు ప్రభా. వాళ్ళ జీవితాలు వాళ్ళే కావాలని యవన కాలంలో నాశనం చేసుకుంటున్నారు ప్రభా. వాళ్ళ సంఘానికి సమాజానికి కుటుంబానికి కూడా ప్రభా తండ్రి భయంకరమైన వ్యక్తులుగా మారిపోతున్నారు ప్రభా. దయచేసి ఆ బిడ్డల మీద మీ కృపనుంచండి ప్రభా. వాళ్ళ మార్చండి ప్రభా. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు వాళ్ళ జ్ఞానం కలిగిన ఆయన ఇక నుంచి అలా చేయకుండా క్రమ పద్ధతిలో వాళ్ళు నడుచుకోవడానికి వాళ్ళకి మీ యొక్క జ్ఞానాన్ని ప్రభా క్రమాన్ని నేర్పమని కోరుకుంటున్నాము తండ్రి గారు. అదే రీతిగానైనా ఈరోజు ఎంతోమంది ప్రభా దైవ సేవకులనైనా మీ యొక్క వాక్యమును బిడ్డలకు బోధించి మీ రక్షణలో అనేక మందిని నడిపించున్న సేవకులందరినీ దీవించండి. వాళ్ళ సంఘాలను అభివృద్ధి పరచమని కోరుకుంటున్నాను. వాళ్ళ చర్చలకు వెళ్తున్న బిలీవర్స్ అందరినీ కూడా యేసు నామములో దీవించి భూమండల మీద ఉన్న ప్రతి ఒక్కరి కష్టాలు యేసు నామములోనైనా తొలగించమని కోరుకుంటున్నాను తండ్రి. ఎంతమంది కోర్టు సమస్యలోనైనా అది ప్రాబ్లం ఏదైనా అయ్యి ఉండప్పుడు కావచ్చు తండ్రి. ప్రభా తండ్రి ఎవరు ఏ సమస్య బట్టినైనా కోర్టు సమస్యలు ఉన్నారు యేసు నామములో వెంటనే నేను వాళ్ళకి విడుదల దయచేయమని కోరుకుంటా. యొక్క టెన్షన్ తీసి మనసుకు బాధను తీసినైనా ఆ బిడ్డలకి ప్రభా తండ్రి వెంటనే రిలీఫ్ దయచేయమని అడుగుచున్నాను తండ్రి గారు. అలానే ప్రభా తండ్రి జైల్లో ఉన్న వాళ్ళు కూడా యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. ప్రభా తండ్రి వాళ్ళ శరీరం అక్కడ ఉన్నప్పటికీ బందీగా ఉన్నప్పటికీ కూడా మనసు ప్రభా కుటుంబం మీద ఎంతో లాగుతూ ఉంటుంది. దయచేసి వాళ్ళకి శిక్షాకాలం త్వరగా పూర్తయిపోయి అందరి ఇంట్లోకి వెళ్ళిపోయినాయన భార్య బిడ్డలతో సంతోషంగా ఉండే భాగ్యం దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా. మరి ఎన్నడూ కూడా ఎవరు ప్రభా తండ్రి అలాంటి పనులు చేయకుండా కొత్తగా రాకూడనట్లుగా తండ్రి బిడ్డలే కాచి కాపాడమని అడిగి వేడి కోరుకుంటున్నాను తండ్రి గారి. సయ్యా స్తోత్రాలు తండ్రి గారి. మా గవర్నమెంట్ వెళ్తున్న 3 సెక్టర్స్లో ఉన్న వాళ్ళని కూడా కాపాడండి తండ్రి నాయన. అది పోలీసు వ్యవస్థ అయినా లాయర్ వ్యవస్థ అయినా ప్రభుత్వ గవర్నమెంట్కి సంబంధించిన డాక్టర్లు అయినా టీచర్స్ అయినా అంతా కూడా నాయన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరి మీద మీ కృపా కనికరాల దీవుల నుంచి కాపాడమని కోరుకుంటూ వేడుకుంటున్నాను ప్రభా. మా దేశాన్ని మా స్టేట్ని వెళ్తున్న ఇతర స్టేట్లు ప్రభుత్వనైనా వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని ప్రతి ప్రధానమంత్రుల్ని ప్రతి ఒక్కరినైనా వాళ్ళ కింద ఉన్న ప్రతి సీఎంఎల్ని పిఎంఎల్ని అందరినీ కూడా నాయన వ్యవస్థ యావత్తును కూడా కాచి కాపాడమని పాలకులందరినీ దీవించమని కోరుకుంటున్నాను తండ్రి గారి. సయ్యనైనా అలానే ప్రభుత్వం గాలి మీదేమి నీటి అడిగినవి ప్రమాదకరమైన రోడ్ల మీదేమి ప్రయాణం చేస్తున్న బిడ్డలు కాపాడి వాళ్ళ గృహాలకు వాళ్ళు చక్కగా వెళ్ళడానికి మీ కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాను నా ప్రియా పరలోకపు తండ్రి గారు. అదే రీతిగా ప్రభా తండ్రి ఇంకనో ప్రభా తండ్రి ఎంతమందినైనా ఎలాంటి దిగులుతో ఉన్నారో ఎలాంటి బెంగ బాధ వేదన శోధనతో ఉన్నారో నా దేవా దిగులు పడకము నేను నిన్ను బలపడుతున్నాను మీరు వాక్యంతో మాట్లాడుతున్నట్టుగానైనా వాళ్ళ బలపరచండి ప్రభా. మనుషులు బలపరిచేదినైనా భుజం వేసి ప్రభా తండ్రి భుజం మీద చెయ్యేసినైనా ధైర్యం చెప్తారు కానీ ఆ గుండెల్లో ఉన్న బాధ ఎవరు ఎప్పటికీ తీలేరు ప్రభా. అది ఎవరు ఏ సమస్య బట్టి ఉన్నారు మీకే తెలిసినైనా. ఎంతోమంది మనోవిచారం కూడా కలిగి కొన్ని బాధలు పట్టున్నారు ప్రభా. కాబట్టి దయచేసి వాళ్ళ బలపరచండి నా దేవా. వాళ్ళకున్న ప్రతి ఒక్క ఇరుకుని ఇబ్బంది కూడా తీసివేసేమని అడుగుచున్నాను ప్రభా. ఇక ప్రభా తండ్రి ఎవరి బిడ్డలకే కాదు ఎవరికైనా ఏ కీడు కూడా నాయన తగలకుండా కాపాడండి ప్రభా తండ్రి. నీకు ఏ కీడు తగలకుండా నిన్ను అరిచేతుల మీద ఎత్తి పట్టుకుందని సెలవిచ్చిన ప్రభా నాయన. దయచేసి నన్ను నమ్ముకోపోయినా ప్రతి ఒక్కరి మీద మీ కృపా కనికరాల నుంచి 3 కాలాలు కూడా సమృద్ధిగా నాయన వాళ్ళ మీద పాపి పుణ్యాత్ముడు అనే భేదం లేకుండా కురిపిస్తున్నా తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాయినా. ఇక ఏ కీడు వాళ్ళకి సమీపించకుండా చేయమడుచున్న ప్రభా తండ్రి ఎలాంటి తెగులు భూమి మీదకి వ్యాపించకుండా దేశం మీదకి కీడు రాబోతుందని ప్రభా తండ్రి నీవు వాక్యంలో అనేక రీతిగా చెబుతున్నా నా తండ్రి. దయచేసి దేశం మీదకి ఎలాంటి కరోనా లాంటి కీళ్ళు ఎప్పుడు ఏ జబ్బులు కూడా రాకూడనట్లుగా సహాయం చేయమని మీ యొక్క ఉన్నతమైన నామలు అందరూ బిడ్డ పాపలతో సంతోషంగా నాయన ఉండటానికి సహాయం దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి గారు నాయనసయ్య. అదే రీతిగా నా ప్రియా పరలోకపు తండ్రి గారు నాయన నా ప్రియా పరలోకపు తండ్రి మీకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు నాయన. ఎంతోమంది ప్రభా తండ్రి భయముతో ఉన్నారు తండ్రి. మాకు ప్రభా తండ్రి భయపడకము దిగులు పడకము అన్నట్టుగా తండ్రి మాకున్న భయాలు వేదనలు చీకులు చింతలు అన్నీ కూడా నాయన తీసివేసి నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉండనని ప్రభా నాయన కీర్తనలో నీవు పదే దావీదుకి చెప్తున్నట్టుగా మాకు కూడా నాయన నీవు తోడు నీడై ఉండమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. ఎవరు ఏ విషయంలో నేలకు కృంగిపోయారో తండ్రి నాయన కృంగిన వారిని లేవనెత్తుతానని ప్రభా తండ్రి నాయన నీవు పలుకుతున్నట్టుగా నా తండ్రి దయచేసి మమ్మల్ని
బిడ్డల్ని కూడా లేవనెత్తమని అడుగుచున్నాను. ఎవరు కృంగుబాటులో, ఎవరు దుఃఖములో, ఎవరి వేదనలు, ఎవరి శోధనలు, ఎవరి బాధలలో, ఎవరు అనారోగ్యములతో, ఎవరు ఏ సమస్యతో వెలవెలలాడుతూనైనా కృంగిపోతూ పైకినైనా నటించి బ్రతుకుతున్నారు. కొన్ని సమస్యలు చెప్పుకోలేక, కొన్ని బాధలు తీయలేక, కొన్ని అనారోగ్యములు తగ్గించుకోలేక, ఎవరు మానసికమైన ఒత్తిడికి గురైపోతున్నారు ప్రభా. వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్గా చేయండి ప్రభా నాయన. వాళ్ళ మైండ్ సెట్లో ఉన్న ప్రతి విధమైన బాధ యేసు నామములో తొలగించమని కోరుకుంటూ మీ ఉన్నతమైన నామమున వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా దయ కలిగిన నా తండ్రి గారు అందరినీ దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నాకు ఇచ్చిన చిన్న పరిచర్యని, నాకు ఇచ్చిన చిన్న సేవని ప్రభా, ఇంకా అనేకమైన చోట్ల నేను వాడబడటకు కూడా సహాయం చేయమని అడుచు ప్రభా. ఇంకా నాకు కూడా నాయన మంచి ఆరోగ్య బలశక్తిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా దరిపున నాయన ఎంతమంది వాక్యం వింటున్నారు, ఇంకా ఏ యొక్క దైవజనుల వాక్యం వింటున్నారో అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని అడుగుచున్న ప్రభా. మేము ఎక్కువగా ప్రార్థనలు గడపడానికి నాయన, ఎక్కువగా బైబిల్ చదవడానికి మాకున్న సమయాన్ని టీవీలు ప్రభా అవి ఇవని కాకుండా ఎక్కువ నాయన ఓ ప్రభా గంటలు మేము గడపకున్నట్లుగా తండ్రి ఏదో కొద్దిపాటి సమయం మాత్రం వాటికి ఇచ్చి మిగతా ఎక్కువ సమయాన్ని నాయన మీకు ఇవ్వడానికి మాకు అవకాశం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మీకు సాధ్యం అంటే ఏదీ లేదు బాబు, మీ సమస్తమైన సాధ్యమైన కార్యాలు చేయమని అడుగుచున్నాను ప్రభా. ఎందుకంటే నాయన నీవు కార్యం చేయగా తిప్పగలిగిన వాడు ఎవ్వరూ లేరు తండ్రి. నాయన 10 మంది బాగున్నారని చెప్పి 10 మంది బాగున్న వారిని చూసి ప్రభా తండ్రి మేము అందరూ బాగున్నారని అనుకోవడం అది చాలా తప్పు నాయన. ఈ 10 మందిలో తండ్రి 100 మంది బాగోలేని వారు ఉన్నారు ప్రభా నాయన. దయచేసి నా తండ్రి వాళ్ళందరినీ కూడా కాపాడమని కోరుకుంటున్నాను. వాళ్ళ యొక్క సమస్యల నుంచి తొలగించమని అడుగుచున్నాను. ఎంతోమంది యవన బిడ్డలైనా ఉద్యోగాలు లేక చదువుకుంటూ కూడా నాయన వాళ్ళ డిగ్రీలు చేత పట్టుకొని తిరుగుతున్నారు కానీ వాళ్ళకి జాబ్స్ రావట్లేదు ప్రభా. వాళ్ళకు కూడా ఉన్న మూర్ఖత్వాన్ని అహంకారాన్ని తీసివేసి నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చేయమని సెలవిచ్చిన ప్రభా. అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినాను రావాల్సింది ఇవ్వాల్సింది జీతమే తండ్రి. ఆ జీతం డబ్బుల రూపంలోనే ఉంటుంది ప్రభా. కాబట్టి నాయన వాళ్ళు కొంచెం తగ్గించుకొని ప్రభా తండ్రి ఎలాంటి ఈగో ఫీలింగ్స్కి వెళ్లకుండా నాయన ఏ పని వచ్చినా చేసి వాళ్ళ యొక్క భార్య బిడ్డల్ని తల్లిదండ్రుల్ని పెంచుకోవడానికి సహాయం దయచేసి వాళ్ళ బ్రతకడానికి కూడా వాళ్ళకు మనోధైర్యాన్ని మనం కోరుకుంటూ వాళ్ళ యొక్క ప్రభా తండ్రి మనోధైర్యాన్ని కోల్పోకుండా వాళ్ళ నడుం కట్టుకొని ఎవరేమనుకున్నా పర్వాలేదు మనం చక్కగా ఎంత చదువుకున్నా ప్రభా తండ్రి సంపాదన ముఖ్యమని నాయన వాళ్ళ బ్రతకడానికి మీ యొక్క కృపాకని కనికరాలు ఉంచమని అడిగి వేడు కోరుకుంటున్నానయ్యా. దయ కలిగిన నా దేవ అందరి మీద మీ కృప మీ కృప మీ కృప మీ కృప మీ దీవెన మీ ఆశీర్వాదం ఉంచమని అడుగుతున్నాను. పైగా చిన్న బిడ్డలను కాపాడమని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు లేనప్పుడు ఎలాంటి ప్లేసులకు వెళ్ళకున్నట్లు చేయండి ప్రభా. ఓల్డేజ్లో ఉన్న చిల్డ్రన్ హోమ్స్లో ఉన్న బిడ్డలు కాపాడని ప్రభా. వాళ్ళకి మీరే తల్లి తండ్రి అయి తోడు నేడై కావలసిన తల్లిదండ్రి ప్రేమ అందరి బంధుమిత్ర ప్రేమ అందించండి ప్రభా. వాళ్ళని కాపాడుతున్న వార్డెన్స్ని దీవించండి ప్రభా. వాళ్ళకి కావాల్సిన ఇంకా కూడా సమస్త సదుపాయాలు మా చేతనైనంత మటుకు అందరూ కూడా ప్రభా తండ్రి అది ఎంత చిన్న మొత్తమైన నాయన వాళ్ళకి అందించడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను తండ్రి సయ. అలానే ఓల్డేజమ్స్లో ఉన్న తల్లిదండ్రులు కాపాడని నాయన. ఇదిగో తండ్రి మరి సమయం లేక కావాలని ఎందుచేతనైనా అక్కడ ఎక్కువగానైనా పెరిగిపోతున్నారు ప్రభా. దయచేసి నాయన మానవత్వం నశించిపోకుండా అవి అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారునన్నట్టుగా నాయన మాలో ఉన్న ప్రేమ చల్లారిపోకుండా మేము ప్రభా అక్రమానికి విస్తరించే మనుషుల కింద మమ్మల్ని వంచకుండా కోరుకుంటున్నాము తండ్రి. దయచేసి మాతో ఉన్న మనుషులను ప్రభానైనా కొద్దిపాటుగా మేము ప్రేమించి కొద్దిపాటుగా మేము ఆదరించిన తండ్రి వాళ్ళ మీద ప్రభా మేము ప్రేమ చూపించే భాగ్యం దయచేయమనొచ్చు. అలాంటివన్నీ కూడా తండ్రి మరింకోసారి పునరుత్థానం కాకూడనట్లుగా ప్రభా తండ్రి ఆ తల్లిదండ్రులు ఇంటికి తెచ్చుకొని సంతోషంగా ఉండే భాగ్యం దయచేయమని కోరుకున్న ప్రభు. వాళ్ళ ఏడుపులు కూడా భయంకరంగా నాయన మాకు శాపాలుగా వస్తాయి ప్రభా. నీ తల్లిదండ్రులు సన్మానిస్తేనే నీకు దీర్ఘాయుష్యు కలుగుతుందని సెలవు ప్రభా. ఆ తల్లిదండ్రులు అత్త రూపంలో ఉన్న తల్లిదండ్రుల రూపంలో ఉన్న ఏ రూపంలో ఉన్నానైనా వాళ్ళ యొక్క ప్రభా నోటి మాట దీవెనని వాళ్ళ నోటి మాట మనకు ఆయుష్యని నాయన వాళ్ళు గుర్తెరిగే భాగ్యం దయచేయమని కోరుకుంటున్నా ప్రభా. మూర్ఖత్వాన్ని ప్రతి ఒక్కరికి కూడా తీసివేసేమని కోరుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి. దయచేసి ప్రతి ఒక్కరికి ఉన్న ఆ ధైర్యాన్ని తీసి మనిషి ఏదో రకంగా భయపడుతూనే ఉంటున్నాడు ప్రభా. భయాలన్నీ కూడా యేసు నామములో కొట్టివేయమని కోరుకుంటున్నా తండ్రి. దీవించమని కోరుకుంటున్నాను. మనోవేదనని తీసేయండి, భయాన్ని తీసేయండి. ఈ బ్రతకడానికి భయం ప్రతిదానికి భయపడుతూనే నాయన ప్రజలు గడుపుతున్నారు. వాళ్ళ భయాన్ని బెంగ వేదన శోధన తీసి మీ కృపా కనికరాల నుంచి మీరే ముట్టి స్వస్థపరిచి ఆశీర్వదించి సహాయం చేయమని కోరుకుంటున్నాను. సమస్తం మీ పాదధూలకు అందించుకుంటున్నా తండ్రి గారి సేయం వేడుకుంటూ దయతో చిన్న ప్రార్థన అయినా మీ సన్నిధిలో పరిమళ ధూపం వలె తిరిగినమని కోరుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి గారి ప్రభా. తండ్రి నా ప్రార్థనలో తప్పులుంటే క్షమించండి. ఎవరికోసమన్నా కావాలని స్వార్థ బుద్ధితో చేయకుండా ఉంటే ఈ క్షణమే నన్ను శిక్షించమని కోరుకుంటాను. ఒకవేళ మర్చిపోతే మరి ఇంకోసారి అలా జరగకుండా కాపాడమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకిడిని తప్పించుమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.